గోంగూర చికెన్ కర్రీ చూసారు కదా. 1/2 kg చికెను, అలాగే ఒక కట్ట గోంగూర, 3 ఆనియన్స్, 3 పచ్చిమిరకాయలు, కొద్దిగా కరివేపాకు. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో గోంగూర వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా గోంగూర మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటూ ఈ గోంగూర మొత్తం వేయించుకోవాలి ఆయిల్లో. చూసారు కదా, ఈ విధంగా గోంగూర మొత్తం ఆయిల్లో వేయించుకోవాలి. చూసారు కదా గోంగూర ఏ విధంగా మగ్గుతుందో. ఇందులో ఉప్పు ఏమీ వేయలేదు, ఏమీ వేయకూడదు, పచ్చిది ఓన్లీ అలాగే వేపుకోవాలి. గోంగూరలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి బాగా మెత్తగా ఉడికేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గోంగూరలో వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేయించుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా బౌల్లోకి మొత్తం గోంగూర అంతా తీసుకోవాలి. ఇలా గోంగూర మొత్తం తీసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ ఇందులో వేసేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, కొంచెం పసుపు, చిన్న స్పూన్తో 2 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ అన్నీ బాగా కలుపుకొని బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. ఈ విధంగా ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో చికెన్ మొత్తం వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం చికెన్ అంతా వేసేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ ఆనియన్స్ మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకొని చికెన్ కొంచెం ఉడకనివ్వాలి. ఇలా కొంచెం ఉడికిన చికెన్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత చికెన్లో ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని చికెన్ మొత్తం బాగా ఉడకనివ్వాలి. ఇలా వేగిన చికెన్లో ఈ విధంగా చికెన్ అంతా ఉడికిన తర్వాత ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న గోంగూర మొత్తం ఈ చికెన్లో వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చికెన్లో గోంగూర మొత్తం వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చికెన్లో మొత్తం గోంగూర అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ గోంగూర చికెను కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ గోంగూర చికెను కొద్దిగా సేపు మగ్గనివ్వాలి. చూసారు కదా, కొద్దిసేపటికి గోంగూర చికెను మగ్గింది. ఈ విధంగా మగ్గిన గోంగూర చికెన్లో కొద్దిగా కారం, నేను 3 టేబుల్ స్పూన్ కారం వేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాలు సోంపు పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మసాలాలు మొత్తం చికెన్తో మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వాటర్ పోసుకుని ఇదంతా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీ చికెన్ గోంగూర కర్రీ. గోంగూర చికెన్ కర్రీ చాలా టేస్టీగా, చూసారు కదా ఏ విధంగా తయారు చేసుకోవాలో. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. గోంగూర చికెన్ ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా వస్తుంది. చూసారు కదా ఏ విధంగా తయారు చేశాను. గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చికెన్ గోంగూర కర్రీ తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో గోంగూర చికెన్ కర్రీ. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.